హలో ఆల్, నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. సింగరేణికి మంచి రోజులు వచ్చాయా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, వస్తున్నటువంటి బ్లాగ్స్ కనుక మనం గమనిస్తే అవుననే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా PKOC-2 బ్లాక్ ఏదైతే ఉందో అది ఆక్షన్‌లో సింగరేణి దక్కించుకుంది. PKOC అంటే ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ 2. దీంతో పాటు తాజాగానే నైని కోల్ బ్లాక్, అలాగే తాడిచర్ల బ్లాక్ కూడా, తాడిచర్ల 2 బ్లాక్ కూడా వచ్చాయి. అయితే దీని గురించి కిషన్ రెడ్డి గాని, బీజేపీ వర్గాలు గాని క్రెడిట్ తీసుకుంటా ఉన్నాయి. వాళ్ళు చేసే ప్రచారం కనుక మనం చూస్తే PKOC-2 వల్ల 43,000 కోట్ల ఆదాయం వస్తుంది, 2,000 ఉద్యోగాలు, 1,500 ఉపాధి అని. నైని ద్వారా 300 మిలియన్ టన్నుల కోల్ ఉత్పత్తి అవుతుంది, 75,000 కోట్లు, 1,500 మందికి ఉపాధి అని. తాడిచర్ల వల్ల కూడా 152 మిలియన్ టన్నుల బొగ్గు, అలాగే 64,000 కోట్ల లాభం, 2,000 మందికి ఉపాధి అని. అంటే మొత్తం కూడా వాళ్ళు బీజేపీ కాబట్టి కావచ్చు, దీనివల్ల వచ్చేటువంటి లాభాలని భారీ సంఖ్యలో చెప్తారు. సో ఈ సంఖ్యల వాస్తవం ఎంతవరకు నిజం? సో ఈ పరిణామాలని, సింగరేణికి వచ్చే ఈ కోల్ బ్లాక్స్ పరిణామాన్ని ఎలా చూస్తున్నారు? దీని గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడైనటువంటి రాజిరెడ్డి గారు ఉన్నారు. రాజిరెడ్డి గారు, వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. సో ముందు చెప్పండి రాజిరెడ్డి గారు, ఈ PKOC-2 బ్లాక్ ఏదైతే ఉందో అది సింగరేణికి రావడాన్ని, ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈరోజు సింగరేణికి మన్గూర్ PKOC-2 డిప్ సైడ్ బ్లాక్ అనేది వేలంలో పొందడము అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనప్పటికీ, బాధాకరమైనప్పటికీ సింగరేణికి దక్కడం అనేటువంటిది మాత్రం సంతోషించదగినటువంటి విషయం. ఎందుకంటే మన్గూర్లో ఇక వేరే బ్లాక్ ఏది లేకపోవడం వలన ఒక 4-5 సంవత్సరాలలో ఉన్నటువంటి మన్గూర్ ఓసి కానీ, PKOC-2 కానీ క్లోజ్ అయ్యేటువంటి సందర్భంలో ఇది వేలంలో దక్కించుకోవడం అనేటువంటిది, సింగరేణికి రావడం అనేటువంటిది కొంతవరకు సంతోషకరమైనటువంటి విషయంగానే భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వేలం ప్రక్రియ అంటేనే మీకు రావచ్చు, రాకపోవచ్చు, కాబట్టి అది ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మొదటి నుంచి కూడా వేలం ప్రక్రియ లేకుండానే గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బొగ్గు పెళ్ళ కూడా సింగరేణికే చెందాలి, సింగరేణికే కేటాయించాలి, అది నామినేషన్ పద్ధతిలో ఉండాలి. ఈ యొక్క వేలం ప్రక్రియ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు నైపుణ్యత ఉన్నది. సింగరేణి సంస్థకి ఒక టెక్నాలజీ, వరల్డ్ ఉన్నటువంటి అన్ని రకాల టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. అలాగే కేంద్రం కేటాయించేటువంటి, అలకేట్ చేసేటువంటి ఏదైతే విద్యుత్ సంస్థలకు ఇవ్వాల్సినటువంటి బొగ్గు సరఫరా అనేటువంటిది నాణ్యతతో కూడినటువంటిది సరఫరా చేస్తా ఉన్నాము. అలాగే క్వాంటిటీ అయితే క్వాలిటీ కూడా ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణికి తప్ప ఎవరు కూడా ఇక్కడ మైనింగ్ చేయకుండా మాకే చెందాలి అనేటువంటిది ఒక మా డిమాండ్. ఏది ఏమైనప్పటికీ వేలం ప్రక్రియలో పాల్గొని ఈరోజు జెన్కో అనేటువంటిది, రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి జెన్కో సంస్థ అనేటువంటిది ఆన్లైన్ లో వాళ్ళు ముందుకు రాకపోవడం వలన, విరమించుకోవడం వల్ల మనకు దక్కింది తప్పితే ఇది ఎవరి దయాదాక్షిణ్యాలతోటో, ఎవరో పోరాటాలు చేస్తానో, ఎవరో వినతి పత్రాలు ఇస్తానో, ఎవరో ధర్నాలు చేస్తే వచ్చింది కాదు అనేటువంటిది స్పష్టంగా కార్మిక వర్గం భావిస్తా ఉంది. ఈరోజు కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విరమించుకోండి, జెన్కోను మీరు దీంట్లో నుంచి విరమించుకోమని చెప్పినటువంటి ఫలితంగానే వచ్చింది అన్నట్టుగా ఈయన భావించడం అయితేంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము వేలంలో పాల్గొనలేదు కాబట్టి మేము వచ్చినాము అనేటువంటిది అయితేంది. లేదా ఏఐటీసీ మేము అనేక సందర్భాల్లో మాట్లాడినము, అందువల్లనే వచ్చింది, మేము వినతి పత్రాలు ఇచ్చినాం చెప్పినామని. INTC మేము మొన్న ఏదో ధర్నా చేస్తేనే వచ్చింది అనేటువంటిది ఎవరు ఏది చెప్పినా మళ్ళీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చెప్పినటువంటిదే ఈరోజు వేలం లేకుంటేనే సింగరేణి కేటాయించాలి అనేటువంటిది మళ్ళీ ఈ రెండు సంఘాలు కూడా చెప్పడము అనేటువంటిది కొంతవరకు యూటర్న్ తీసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మొదటికే వచ్చి మళ్ళీ కేటాయించాలి అనేటువంటిది. అంటే మీరు తెలంగాణలో వచ్చిన తర్వాత రాజిరెడ్డి గారు, సారీ టు ఇంటరప్ట్, ఎలాగో ఇది చెప్తున్నారు కాబట్టి ఒకటి చెప్పండి. ఇక్కడ కేవలం గతంలో బ్లాక్స్ కోసం ప్రైవేట్ కంపెనీలు కూడా వచ్చాయి, ఈసారి ఎందుకు ప్రైవేట్ కంపెనీలు బిడ్ చేయడం లేదు? మీరే చెప్పారు కేవలం జెన్కో మాత్రమే ఉందని. ఎందుకు ఆసక్తి చూపించలేదు అసలు? మీరు ఇప్పుడు అది చెప్పండి, దాంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మార్పులు కూడా చెప్పండి. సింగరేణి సంస్థకి మనకు అనుభవం ఉన్నది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
ఎంఎండిఆర్ యాక్ట్ 2015 సవరణ ద్వారా ఈరోజు కమర్షియల్ కోల్ మైనింగ్ అనేటువంటి దానికి తెరలో సింగరేణిలో కొన్ని బ్లాక్లను ఏదైతే గుర్తించారో, అంటే సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాల పైన సింగరేణి యాజమాన్యము ఎక్స్ప్లోరేషన్ చేసి లీజ్ తీసుకోవడం జరిగింది. అంటే మైనింగ్ లీజ్ అంటాం. ఆ మైనింగ్ లీజ్ తీసుకున్నటువంటి ప్రాంతాలు కాకుండా, ఆ బ్లాకులు కాకుండా, ఆ ఓపెన్ కాస్ట్ కానీ అండర్ గ్రౌండ్ మైన్స్ కాకుండా ఇతరత్ర ఏదైనా బ్లాకులు మేము సింగరేణి మైనింగ్ లీజ్ తీసుకోనటువంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి కొన్ని బ్లాకులు వాటిని వేలంలో చేర్చడం జరిగింది. అందులో భాగంగానే 12-13 ట్రాంచీలే అనుకుంటాను ఈరోజు 4 బ్లాక్లను సింగరేణికి సంబంధించి చేర్చడం జరిగింది. ఒకటి ఎల్లందు ఏరియాలోని కోయగూడెం బ్లాక్ 3, అలాగే కొత్తగూడెం ఏరియాలో ఉన్నటువంటి సత్తుపల్లి బ్లాక్ 3, అలాగే మందమర్రి ఏరియాలో ఉన్నటువంటి శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్, అలాగే కళ్యాణికని 6 అనేటువంటి అండర్ గ్రౌండ్ మైన్. ఈ 4టికి వేలం ప్రక్రియ వేసినటువంటి సందర్భంలో 1-2 సార్లు వాయిదా పడినటువంటి తర్వాత ఎవరు రానటువంటి సందర్భంలో చివరిలో ఒక 2 కంపెనీలు వేసినటువంటి ఆరో అండ్ అవంతిక అనేటువంటి 2 కంపెనీలు ఇది కోయగూడెం కొన్ను సత్తుపల్లికి మాత్రమే వేయడం జరిగింది. శ్రావణపల్లి కొన్ను KK6 కు అండర్ గ్రౌండ్ మైన్ కు మాత్రం ఎవరు కూడా వేయలేదు. ఈ రెండిట్లలో సింగరేణి యాజమాన్యం ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం వేలంలో పాల్గొనకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకోవడం వలన అప్పుడు మనం వేలంలో లేనందువలన ఆరో కొన్ను అవంతికకి ఆ 2 బ్లాకులు వచ్చినాయి. వచ్చినప్పటికి కూడా ఆ రోజు ఉన్నటువంటి అన్ని యూనియన్లు అయితేంది, అన్ని యూనియన్లు కూడా ఈరోజు ఒక జేఏసీగా ఫామ్ అవడం అయితేంది, అనేక ఉద్యమాలు చేసి ఎవరైనా సరే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బ్లాకులకు ఓపెన్ కాస్ట్లకు ఎవరు వచ్చినా సరే ఒక తట్టెడు బొగ్గు కూడా తీయనీయం, మట్టి కూడా తీయనీయం అనేటువంటిది ఒక హెచ్చరిక చేసినటువంటి సందర్భం అయితేంది. లేదా తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పి ల్యాండ్ అక్విజిషన్ ఇతరత్ర వాటికి పర్మిషన్లకు సహకరించకపోవడం అయితేంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా పొందినటువంటి వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బొగ్గును తవ్వకాలకు అనుమతించమని చెప్పినటువంటి సందర్భం అయితేంది. ఇక రెండో కారణం ఏదైతే ఉన్నదో 170 ఏదైతే చట్టం ఉన్నదో గిరిజన ప్రాంతమైనటువంటి ఎల్లందు ప్రాంతంలో ఉన్నటువంటి కోయగూడెం బ్లాక్ 3లో ఎలా ఈరోజు ప్రభుత్వేతర సంస్థలు ఆడ బొగ్గులు తీయగలుగుతాయి అనేటువంటి ఒక ఆబ్జెక్షన్ కూడా పెట్టినటువంటి సందర్భంలో అన్ని రకాలుగా ఇటు యాజమాన్యం సహకరించకపోవడం, అధికారులు సహకరించకపోవడం, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉండడం, దీనికి తోడుగా అన్ని సంఘాలు కూడా ఉద్యమించి ఇక్కడ ఎవ్వరు కూడా రావద్దు ఖబర్దార్ బిడ్డ అని చెప్పినటువంటి సందర్భంలో ఆ వచ్చినటువంటి ఆరో గాని అవంతిక అనేటువంటి 2 కంపెనీలు కూడా బొగ్గు తీయలేకపోయినాయి, మట్టి తీయలేకపోయినాయి. ఇక సత్తుపల్లికి సంబంధించినటువంటి కోయగూడెం 170 అయితే సత్తుపల్లి అనేటువంటిది 2 వైపులా కూడా OC1 OC2 అనేటువంటిది బ్యారియర్లు ఉన్నాయి. అంటే బౌండరీ అనేటువంటిది సింగరేణికి సంస్థకు సంబంధించినటువంటి 2 వైపులా కూడా అది ఆ సింగరేణి ఆస్తులు ఉండడం వల్ల, సింగరేణి మైనింగ్ చేసినటువంటి ప్లేస్ ఉండడం వల్ల, ఆ బ్యారియర్ అనేటువంటిది ఉండడం వల్ల రెండో వైపుగా వాళ్ళకి ఆ మట్టి తీసి పోసుకోవడానికి చాలా దూరం వెళ్ళాలి, వాళ్ళకి స్థలం సరిగా లేదు, ఆ తీసిన మట్టిని మళ్ళీ తీయాల్సినటువంటి పరిస్థితి, ఖర్చు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటి వలన ఉద్యమాలు యూనియన్లదైతేంది, ప్రభుత్వం సహకరించకపోవడం అయితేంది, దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ప్రాబ్లం అయితేంది, అలాగే 170 అయితేంది, ఈ 4 అవకాశాల వలన, ఈ 4 పరిధులు వాళ్ళకు ఉండడం వలన ఆ ఇబ్బందుల వలన ఈరోజు ఆరో గాని అవంతిక గాని అక్కడ బొగ్గును గాని మట్టిని గాని తవ్వలేకపోయినాయి, అక్కడ అడుగు కూడా పెట్టలేకపోయినాయి. ఆ సందర్భంలోనే ఈరోజు ఆ 2 కంపెనీలు కూడా హైకోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళ ప్లియా నాకు తెలిసినటువంటిది ఏంటంటే, మేము ఈ బిడ్ కోసం అయితేంది, మేము కట్టినటువంటి డబ్బులు అయితేంది, ఇవన్నిటి కూడా మేము ఇంత పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల్లో వెచ్చించినాం కాబట్టి ఆ డబ్బులను మాకు తిరిగి చెల్లించండి అనేటువంటి ప్లియాలో ఉన్నట్టు వాళ్ళ కోరిక ఆ కోర్టుకు విన్నవించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉన్నది.
కాబట్టి వాటిని కూడా ఈరోజు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే తెలంగాణ బిడ్డగా చెప్పుకుంటున్నటువంటి కిషన్ రెడ్డి గారు బొగ్గు మంత్రిత్వ శాఖగా ఉన్నటువంటి వారు ఈరోజు తాడిచెర్లనేదో మనుగూరును నేను ఇప్పించిన అనేటువంటి అనడం బదులుగా ఈరోజు దానికి బదులుగా ఈ రెండింటిని ఏదైతే ఉన్నాయో కోర్టు లిటిగేషన్ ఉన్నదో దాన్ని క్లోజ్ చేపించి ఆ రెండింటిని కూడా ఈరోజు సింగరేణికి కేటాయించినట్లయితే అప్పుడు కొంత మేరకు తెలంగాణ ప్రజలు అయితేనే సింగరేణి కార్మిక వర్గం ఈరోజు కిషన్ రెడ్డి గారిని మా పట్ల ప్రేమ ఉన్నది, మా సింగరేణి పట్ల, మా కార్మికుల పట్ల అని విశ్వసిస్తారు తప్పితే ఇది విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. దీనికి తోడుగా ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఈరోజు నైనీ బ్లాక్ కూడా మేమే ఇచ్చినామని అంటున్నారు. ఇది నైనీ బ్లాక్ అనేది కమర్షియల్ మైనింగ్ వేలంలో వచ్చినటువంటిది కాదు, ఇది క్యాప్టివ్ మైనింగ్. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడే నైనీ బ్లాక్ అనేది క్యాప్టివ్ మైనింగ్ కింద వచ్చింది. అది జైపూర్, మా సింగరేణిలో ఉన్నటువంటి జైపూర్ కి ఆ బొగ్గు నిక్షేపాలను తరలించుకోవడానికి ఆ రోజు ఇచ్చినటువంటి ఆ క్యాప్టివ్ మైనింగ్ తప్పితే అది అన్ని పర్మిషన్లు వచ్చి మొన్నటి వరకు అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత ఎలిఫెంట్ జోన్ అనేటువంటిది ఆగినటువంటి సందర్భంలో ఆ ఎలిఫెంట్ జోన్ క్లియర్ చేయించింది ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే 10 ఏళ్ల శ్రమను వదిలేసి ఈరోజు 6 నెలల్లో మీరు ఏదో పర్మిషన్ ఆ ఎలిఫెంట్ జోన్ ఇచ్చినంత మాత్రాన మేమే ఆ బ్లాక్ ను కూడా కేటాయించడం అనేది చెప్పుకోవడం అనేటువంటిది కొంత హాస్యాస్పదంగా ఉన్నది. అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే వాళ్ళు ఈరోజు డిప్ సైడ్ బ్లాక్ మనుగూరు మా కృషి వల్లనే వచ్చింది అని చెప్పుకోవడంలో కూడా అర్థం లేదు అనేటువంటిది, అది కూడా సరైంది కాదు అని అడుగుతున్నాం. ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు జెన్కో పార్టిసిపేట్ చేసింది అంటే బ్లాక్ మెయిల్ చేయడానిక సింగరేణికి ఇవ్వాల్సినటువంటి 60,000 కోట్ల రూపాయలు సింగరేణికి చెల్లించలేం కాబట్టి ఈ విధంగా జెన్కో ద్వారా ఒక టెండర్ వేపించేసి దాంతో సింగరేణి యాజమాన్యం డబ్బులు అడగకుండా చేద్దామనేటువంటి ఆలోచన. ఒకవేళ మీరు ఆక్షన్ లోనే పాల్గొని ఆక్షన్ లోనే జెన్కో పొందేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఈ సింగరేణిలో కాదు, ఈ సింగరేణి ప్రాంతంలో కాదు, తెలంగాణనే కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవు అనేటువంటిది అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కార్మికుల యొక్క కోపానికి గురి కాకుండా ఉండడానికి ఈ సింగరేణి సంస్థ కూడా 51% వాటా కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి అందుకోసమే ఈరోజు ఆ వేలంలో ఆన్లైన్ ఆక్షన్ లో ఈవెన్ బిడ్ వేసినప్పటికి కూడా ఆన్లైన్ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల ఈరోజు 6.5 రాయల్టీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు 3-4% రావాల్సినటువంటిది. రాజిరెడ్డి గారు ఇంకొక విషయం కూడా చెప్పండి. మీరు ఆల్రెడీ చెప్పారు ఇది కిషన్ రెడ్డి గాని బీజేపీ గాని అలాగే కాంగ్రెస్ గాని క్రెడిట్ తీసుకోవడంలో అర్థం లేదని. దీంతో పాటు కిషన్ రెడ్డి ఇక్కడ 1000 ఉద్యోగాలు వస్తాయి అంటే ప్రతి దాంట్లో 3 బ్లాకులు చూస్తే 2,000, 1,000-1,500 ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది. అలాగే 1000 కోట్లలోనే సింగరేణికి ఆదాయం వస్తుంది. అంటే పీకేఓసీ అయితే 43,000 కోట్లు వస్తుందని, నైని అయితే 340 మిలియన్ టన్నులు కాబట్టి 75,000 కోట్లు వస్తుందని, ఇప్పుడు తాడిచర్లు అయితే 64,000 కోట్లు 152 మిలియన్ టన్నుల గ్రేడేట్ అని, ఉపాధి కూడా 1,000-1,500-2,000 మధ్య ఉంటుందని చెప్తున్నారు. ఈ ఫిగర్స్ ఎంతవరకు నిజంగా చూడొచ్చు? అంటే నిజంగా ఆ స్థాయిలో అంత మిలియన్ టన్నులు ఉత్పత్తి అయ్యి అన్ని 1000 కోట్ల ఆదాయం సింగరేణికి వచ్చి అంటే రాయల్టీ కొంత ప్రభుత్వానికి వెళ్ళినప్పటికీ కొన్ని చోట్ల అంతే స్థాయి ఉపాధి కూడా ఏర్పడుతుంది. ఈ ఫిగర్స్ ని నిజం అనుకోవచ్చా? ఎంత శాతం నిజం ఉందనుకుంటున్నారు? ఇది పూర్తిగా అవాస్తవం అండి. కొత్త ఉద్యోగాలు రావడము అనేటువంటిది, తీసుకొస్తున్నాం అనేటిది, అవకాశాలు కల్పిస్తాం అనేటువంటిది ఈరోజు పచ్చి అబద్ధం. ఈరోజు అనేక బ్లాకులు వచ్చినాయి, అనేక ఎక్స్టెన్షన్లు వచ్చినాయి. ప్రతి దాంట్లో కూడా ఎంతమందికి ఉపాధి కల్పించబడుతుంది అనేటువంటిది కాగితం మీద రాస్తాం అంతే తప్పితే ఇప్పుడు ఒక బాయ్ క్లోజ్ అవుతా ఉంటే ఇంకొక మైన్ ఓపెన్ అవుతున్నటువంటిది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మ్యాన్ పవర్ అనేటువంటిది రిటైర్మెంట్ అవుతున్నప్పటికీ, మెడికల్ అన్ఫిట్ అయినప్పటికీ, కార్మికుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఈరోజు మైన్స్ క్లోజ్ అవడం వలన, కొత్త బ్లాకులు రావడం వలన అది బ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉన్నది తప్పితే ఈరోజు టెక్నాలజీ మారింది. ఈరోజు మ్యాన్ పవర్ అనేది తగ్గింది, టెక్నాలజీని ఎక్కువ ఉపయోగించుకుంటున్నాం. ఆ సందర్భంలో రోజు రోజుకు మ్యాన్ పవర్ తగ్గుతుంది కదా.
ఈరోజు సింగరేణిలో ఒక సందర్భంలో 1,20,000 ఉన్నటువంటిది ఈరోజు 40,000కు వచ్చింది. ఈరోజు కోల్ ఇండియాలో 6.5 లక్షలు ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఈరోజు 2 లక్షలకు వచ్చింది. అంటే కార్మికుల సంఖ్య తగ్గుతుందా పెరుగుతుందా అనేటువంటిది. మరి బొగ్గు పెరుగుతుందా అంటే బొగ్గు ప్రొడక్షన్ ఎక్కువ పెరుగుతా ఉన్నది. అంటే కార్మికుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ప్రొడక్షన్ పెరుగుతున్నప్పటికీ ఇలా టెక్నాలజీ ఉపయోగం అనేటువంటిది రావడం వలన, దీంట్లో అవుట్ సోర్సింగ్ అనేటువంటిది ఎక్కువ కావడం వలన, ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరగడం వలన ఈరోజు కొత్త ఉద్యోగాలు కార్మికులకు రావట్లేదు. ఈరోజు తాడిచెర్లలో 2,000 ఉద్యోగాలు వస్తాయంట అన్నారు. ఈరోజు మణుగూరు డిప్ సైడ్ లో 2,000 ఉద్యోగాలు వస్తాయి అంటున్నాడు. మరి 9 బ్లాక్ లో 2,000 వచ్చినట్లయితే, మరి 6,000 కార్మికుల ఉద్యోగాలు వచ్చినట్లయితే, మరి ఇప్పుడు ఎక్సెస్ మ్యాన్ పవర్ అనేది ఎక్కడ ఉంటది అనేటువంటిది, కొత్తగా ఉద్యోగ నియామకాలు ఎక్కడ చేస్తున్నారు అనేటువంటిది. ఈరోజు సింగరేణిలో ఆ తల్లిదండ్రులు చనిపోయినటువంటి సందర్భంలో కానీ, భర్త చనిపోయినటువంటి ఒక చెల్లి దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం వేచి చూస్తున్నటువంటి ప్రక్రియ ఈరోజు సింగరేణిలో జరుగుతూ ఉంటే, ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కల్పిస్తున్నారు, ఎవరికి కల్పిస్తున్నారు అనేటువంటిది. ఏమన్నా వస్తే అవుట్ సోర్సింగ్ ఓబీ కాంట్రాక్టర్ వస్తారు. ఆ ఓబీ కాంట్రాక్ట్ దగ్గర కొంతమంది 500 మంది ఎంత పని చేయడానికి అవకాశం దొరుకుతుంది తప్పితే, పర్మనెంట్ ఉద్యోగులు అనేటువంటిది ఈరోజు 38,000 మంది కార్మికులు, 2,500 మంది ఉద్యోగ అధికారులు ఉన్నటువంటి దానికంటే ఈ 2 బ్లాకులు కాదు కదా, ఇంకొక 2 బ్లాకులు వచ్చినా ఒక్క కార్మికుని సంఖ్య పెరుగుతుందేమో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈరోజు తాడిచెర్ల 2 అంటున్నారు. తాడిచెర్ల 2 బ్లాక్ అనేది ఎవరికి ఇస్తారు? పూర్తిగా ఇక్కడ మేడం గారు ఏంటంటే, ఈరోజు బొగ్గు మట్టి 2 తీయడానికి సింగరేణిలో ఏంటి అంటే, బొగ్గు మాత్రమే ఈరోజు సింగరేణి కార్మికులతోటి, సింగరేణి యంత్రాలతోటి తీస్తా ఉన్నాం. మట్టి తొలగించేటువంటి ప్రక్రియ మొత్తం కూడా ఈరోజు అవుట్ సోర్సింగ్ ద్వారానే తీస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు పూర్తిగా తాడిచెర్ల 2 అనేటువంటిది ఈరోజు ఉద్యోగుల ఎక్కువ ఎక్సెస్ మ్యాన్ పవర్ కాకుండా ఉండాలి అని అంటే, తాడిచెర్ల బ్లాక్ 2లో ప్రతిదీ మట్టి గాని బొగ్గు గాని తీసేటువంటి ప్రక్రియ ఒక్క సింగరేణి కార్మికులతో మాత్రమే చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే మీరు ఉద్యోగాల వరకు క్లారిటీ ఇచ్చారు. మరి సింగరేణి ఏదైతే దీనికి వచ్చే 1,000 కోట్ల ఆదాయం చెప్తున్నారు కదా, ఆ నెంబర్స్ కరెక్ట్ అనుకోవచ్చా? ఒకటి మేడం, అంటే లాభాలు అనేటివి పని చేస్తా ఉంటే తప్పకుండా వస్తాయి. ఈరోజు కార్మికులంతా శ్రమిస్తా ఉన్నారు. శ్రామికులు, కార్మికులు అయితేంది, సూపర్వైజర్లు అయితేంది, అధికారులు అయితేంది, ఒక క్రమశిక్షణతో కూడినటువంటి, అనుభవంతో కూడినటువంటి మ్యాన్ పవర్ అనేటువంటిది పనిచేయడం వలన ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల టెక్నాలజీని ఉపయోగిస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం పనిచేయడం వలన లాభాలు అనేటివి వస్తాయి, తప్పకుండా వస్తున్నాయి. ఎందుకంటే 89 సంవత్సరం నుంచే లాభాల ప్రక్రియ అనేది కొనసాగుతా ఉన్నది. ఈరోజు 70 మిలియన్ టన్నులకు చేరినటువంటి సింగరేణి సంస్థ ఒక సందర్భంలో 6,400 కోట్ల రూపాయల లాభాలని కూడా మనం పొందినటువంటిది కూడా మనం చూసాం. కాబట్టి లాభాలు అనేటివి వస్తున్నాయి. కానీ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు అనేటివి పెరిగిపోతున్నాయి. ఈ లాభాలు అనేటివి కాగితాల మీద మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఈరోజు నష్టాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితికి నెట్టివేయబడింది. ఈరోజు కార్మికుల జీతభత్యాల కోసం ఈరోజు బ్యాంకుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకటి లాభాలు అనేటువంటిది ఈ 2 బ్లాకులలో మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటిది ఏంటంటే, ఇప్పుడు మణుగూరు డిప్ సైడ్ బ్లాక్ అనేటువంటిది గ్రేడ్ 6 నుంచి గ్రేడ్ 12 వరకు ఇందులో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి అనేటువంటిది మనకు తెలుస్తా ఉన్నది. అంటే గ్రేడ్ 6 అంటే ఇప్పటి వరకు ఎక్కడ కూడా లేనటువంటి బొగ్గు, నాణ్యత కలిగినటువంటి బొగ్గు అనేటిది మణుగూరులో 181.93 మిలియన్ టన్నుల బొగ్గు దొరుకుతా ఉంటే, G6 నుంచి G12 వరకు ఉన్నట్లయితే యావరేజ్ గా అది G8 గ్రేడ్ పొందుతున్నది. కాబట్టి G8 గ్రేడ్ అనేటువంటిది ధర ఎక్కువగా ఉంటుంది. ఈ విద్యుత్ సంస్థలు అనేటి పోటీ పడి కొనుక్కునేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి దాని వలన ఇంకొంచెం లాభాలు అనేటివి ఇప్పుడు ఆదాయం ఎవరికి వస్తుంది అనుకోవచ్చు?
రాజిరెడ్డి గారు, ఉద్యోగులకైతే సింగరేణి కార్మికులకైతే వచ్చే బెనిఫిట్స్ ఉంటాయని మీరు చెప్పట్లేదు. ఎందుకంటే వారసత్వంగా రావాల్సింది ఇవ్వట్లేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఉపాధి వరకు మీరు క్లారిటీ ఇచ్చారు. సింగరేణి కార్మికులకి పెద్ద ఉపయోగం ఏమి లేదు. మరి ఈ లాభం అనేది వస్తే మీరు అన్నట్టు సింగరేణి అది ఎవరికి ఉపయోగపడుతుంది? యాజమాన్యానికి అనుకోవచ్చా? లాభం అనేది ఈరోజు కార్మికులకి, అధికారులకి, అలాగే యాజమాన్యం సంస్థకి కూడా ఉపయోగపడుతుంది. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రాయల్టీ రూపంలో, సెస్ రూపంలో, అలాగే డివిడెండ్ రూపంలో ఈరోజు చెల్లిస్తా ఉన్నాం. కాబట్టి ఇందులో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ఉద్యోగులు, సంస్థ అభివృద్ధి, అలాగే సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధుల వలన ఈ ప్రాంతంలో ఇబ్బంది పడి మా వలన సింగరేణి వలన నష్టపోయినటువంటి ప్రాంతాలలో కూడా కొంత డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉన్నది. కాకపోతే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి 32% లాభాల వాటా అనేటువంటిది 34% పెంచినప్పటికి కూడా వచ్చినటువంటి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ ఏదైతే వచ్చినటువంటి అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ను ఏదైతే 34%, 33% అని 2 సంవత్సరాల్లో ప్రకటించారో దాన్ని పూర్తిగా మేము అనుభవించలేకపోయాము అనేటువంటిది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి లాభాలు మొత్తానికి చెల్లించాల్సినటువంటి 33-34% వాటాను అందులో సగానికి పైగా ఈరోజు సంస్థ అభివృద్ధి కోసం అని నిధులను పక్కన పెట్టినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. దీని వలన 23-24లో 2000 కోట్లు, 24-25లో 4000 కోట్ల పైన, అంటే టోటల్ గా 6300 కోట్లకు పైగా ఈరోజు సంస్థ అభివృద్ధి కోసమని పెట్టి ఆ లాభాల్ని కార్మికులకు 33-34% పంచాల్సినటువంటిది ఒక్కొక్క కార్మికునికి వచ్చినటువంటి 1,70,80,000కు బదులుగా ఇంకొక 1,70,000 రావాల్సినటువంటి దాన్ని ఆడ ఆపివేయడం అయితేంది, సంస్థ అభివృద్ధి కోసం అనేది పెట్టడం వలన నష్టపోయినటువంటిది. మరి ఈరోజు ఆ లాభాలు ఎక్కడ పోయినాయి? మరి అవి కూడా ఈరోజు బకాయిల రూపంలో ఉన్నటువంటియేనా? కాగితం మీద మాత్రమే లాభాలను ఒకటి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి సంస్థ పైన ప్రేమ ఉన్నట్లయితే ఈరోజు వేలం ప్రక్రియలో పాల్గొనకుండానే సింగరేణి సంస్థకే ఈ బొగ్గు బ్లాకులు ఏవైతే కోయగూడెం 3, సత్తుపల్లి 3 బ్లాకులు ఎవరు కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. కాబట్టి దాన్ని ఆ లీగల్ ప్రాబ్లం క్లియర్ చేసి ఆ రెండింటిని కూడా సింగరేణికి కేటాయించాలి. అలాగే మన్గూర్ డిప్ సైడ్ మనకు వచ్చింది కాబట్టి ఇంకా శ్రావణపల్లి ఉన్న KK6 అనే 2 మైన్లు కూడా ఎవరు కూడా ఆక్షన్ కి రాలేదు. కాబట్టి ఆ 2 మైన్లను కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు సింగరేణికి కేటాయించాలి. అలాగే ఈరోజు 2018లో CPSU హోదా కలిగినటువంటి సింగరేణి సంస్థకి ఆ హోదాను తొలగించడం వలన ఈరోజు గొలేటి ఓసి అయితేంది, మాదారం ఓసి అయితేంది, ఆర్కే ఓసి అయితేంది, పూసపల్లి ఇల్లందు ఓసి అయితేంది, మనుగూరులో ఉన్నటువంటి ఇంకొక ఎక్స్టెన్షన్ బ్లాక్ అయితేంది, ఈ 5 బ్లాకుల కోసం ఫారెస్ట్ అనుమతులు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, R&R ప్యాకేజ్ పొందకపోవడం వలన ఆ 5 బ్లాకులను కూడా సింగరేణి సంస్థ బొగ్గును తీయలేకపోతున్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అనుమతులు ఇప్పించేసి ఆ పెండింగ్ లో ఉన్నటువంటి 2 బ్లాకులతో పాటుగా ఈ 5 బ్లాకులు కూడా ఇచ్చినట్లయితే ఈరోజు సంస్థకు బాగుంటుంది. అప్పుడు సింగరేణి కార్మికులకు కొంతమందికి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటది అని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తూ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలి. కనీసం నెలకు 5,000 కోట్ల రూపాయల చొప్పున ఇచ్చినట్లయితే ఈ సంస్థ బతుకుతుంది, లేకపోతే ఇబ్బందుల పాలవుతుంది అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాల్సిందిగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తా ఉంది. థ్యాంక్ యూ రాజిరెడ్డి గారు. ఇంతటితో చర్చలు ముగిద్దాం. థ్యాంక్ యూ.